ఏమేమంటే మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళకు చెప్తున్నా, తెలిసిన వాళ్ళు కూడా మళ్ళీ వినండి. ఒకటే 2 నిమిషాలలో ఇట్లా గుర్తులు కడుతుంది, రిలాక్స్ ఉంటుంది అని అనుకుని చెప్తున్నా. లేదంటే ఆల్మోస్ట్ ఒకటో చెప్పుకుని అయిపోవాలి. ఓకేనా? జై అంటే ఏంటన్నట్టు, జై ఎన్టీఆర్, జై కేసీఆర్, జై అది అని అంటాం కదా, వర్దిల్లాలి అన్న. భీమ్ అంటే జ్ఞానం, జై భీమ్ అంటే ఏంటంటే జ్ఞానం వర్దిల్లాలన్నట్టు. ఇప్పుడు మనం చదువుకోవడానికి వచ్చేటువంటి విద్యాలయాలలో విశ్వవిద్యాలయాలలో చదువుతున్నటువంటి వ్యక్తులు అందరూ దేని కోసం వస్తుంది? జ్ఞానం కోసం వస్తుంది. అదే జ్ఞానాన్ని వర్దిల్లాలని మనం ఒకరికొకరు కృషి చేసుకుంటే తప్పే ఉన్నాయి. చెల్ల జ్ఞానం వర్దిల్లాలని జైభీమ్ కాదు, జైభీమ్ అన్నాను మళ్ళీ చెల్లి తిరిగి చెప్తే ఆ జ్ఞానం కూడా వర్దిల్లాలని. అంతేనా కదా? ఈ విషయాన్ని స్మరించుకుంటే తప్ప కాదు కదా. ఇందులో ఏమైనా తక్కువ కూడా అనిపిస్తుంది అందుకు ఎవరికైనా ఏమనిపిస్తలేదు కదా. కాబట్టి చెప్తారా నాకు ఒకసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్, నూరున్న వాళ్ళు అందరూ చెప్పారు జై భీమ్. రైట్, జై భీమ్ అంటే అర్థం తెలిసింది, అయిపోయింది. ఓకేనా? ఇంకా చిన్న విషయం, ఇన్ఫీరియారిటీ అంటే తెలుసండి. ఫేరోస్ అంటే ఇక్కడికి అందరూ తెలుసు, ఫేరోస్ కంటే కొంతమంది తెలుసు. అండ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్ అందరూ. నేను ఎవరికంటే తక్కువ కాదు అని రోడ్డు నుంచి పోయే ఒక అబ్బాయి ఇక్కడ ఉన్న ఒక అమ్మాయిని కామెంట్ చేస్తారు. మీకు నోట్లో నాలుక లేనట్టు ఉంటే మరి అదే మాట మాట్లాడుకుంటూ పోతుంది, మళ్ళీ తిరిగి అదే మాట మాట్లాడుకుంటూ ఇదే రిపీట్ అవుతుంది అక్కడ. మీరు ఇట్లా నోట్లో నాలుక లేనట్టు భయపడుతుంటూ మీ లోపల మీరే ఆత్మన్యూనత భావంతో ఇన్ఫీరియారిటీ తోటి ఉంటే వాడు ఏదైనా చెలాయిస్తాడు. ఇక్కడి నుంచి ఏమి రావులే అని అన్ననుకో ఒక్కడు కూడా ఒక మాట మాట అంతేనా కదా. నోట్లో నాలుక లేనట్టు అమ్మాయిలు ఇదే ఆత్మన్యూనత భావానికి ఇంట్లో వంట ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయి కనీసం బయటకు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక సమాజంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉండేది ఇంతకుముందు మన తాతల తరాలకు సంబంధించిన వాళ్ళందరూ అయ్యా బాంచనడో లేకపోతే ఇంకోదనడో లేకుంటే కాలు చేతులతో దగ్గర పెట్టుకుని ఒక మనిషి దగ్గర మర్యాద ఇచ్చినట్టు ఒక మనిషికి బానిస అయినట్టుగా మాట్లాడడం అని ఉంటుంటారు. మీ తాతలకు సంబంధించిన అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకవేళ చేసి ఉండకపోతే మీకు అది తెలియదు అని అనుకుంటారు. కానీ అదే సమాజం నుంచి బయటకు వచ్చినాం మనం. ఎట్లా అతి కొద్ది మందికి మాత్రమే వాళ్ళ ఇళ్లకే పోయి చదువు చెప్పుకునేటువంటి రోజులు భారతదేశంలో. అలాంటిది మనలాంటి వాళ్ళందరికీ చదువు ఎట్లా వచ్చింది? మన ఇంటికి చదువు ఎట్లా వచ్చింది? మన ఇంటికి బడి ఎట్లా వచ్చింది? మన ఇంటికి రాత్రిపూట అక్షరశక్తికి సంబంధించిన ప్రోగ్రామ్స్ వచ్చి మన తల్లిదండ్రులు కూడా ఇవ్వాలా షేర్ముల చిట్టి కార్డు లేకుంటే బ్యాంక్ కార్డు పోయి సంతకాలు పెట్టే రోజు ఎట్లా వచ్చింది? కేవలం ఈమె చేయబడ్డారు. ఈమె ఆ రోజులల్లా కొద్ది మందికి మాత్రమే పరిమితమైన చదువును ఈమె నేర్చుకొని 10 మందికి నేర్పించి వాళ్ళందరి ద్వారా వాళ్ళ ఇండ్లందరినీ వాళ్ళ సమాజాన్ని ఒక చదువు వైపు మళ్ళించేటువంటి పెద్ద పోరాటం చేసి దాంట్లో సాహసం చెంది మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మిగిలిపోయింది. అదేనా కదా. మళ్ళీ తిరిగి మేము పోయిన తర్వాత మీరు ఫోన్లు ఉన్న వాళ్ళైనా పుస్తకాలు ఉన్న వాళ్ళైనా లేకపోతే మీరు వాటర్ మేడం అయినా మీరు క్లాసులు పోయిన తర్వాత మీ క్లాస్ టీచర్స్ అయినా కూడా సావిత్రిబాయి పూలే అంటే ఎవరైనా ఒకసారి అడగండి, చెప్తారా మామూలు. అలాంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. అదేవిధంగా మహిళలకు మొట్టమొదటిసారి పాఠశాలలు పెట్టింది కూడా ఈమె. 52 పాఠశాలలు మొట్టమొదటిసారి మహిళల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి మహిళా ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. దేశం కోసం పిల్లల్ని కూడా అంటే ఒకవేళ మేము పిల్లల్ని చూసుకుంటే స్వార్థపరణం. అయితే అలాంటి మహిళల కోసం ఒక త్యాగం చేసి పిల్లల వద్ద అనుకొని సమాజమే పిల్లలు అనుకున్నది. 2 తను నేర్చుకొని అదే నేర్చుకున్న జ్ఞానాన్ని చదువును ఇతరులకు పంచిపెట్టాలన్న ఆలోచనతో తను వెళ్ళే మార్గంలో అన్న చెప్పినట్టు అవమానాలు పడ్డది, ఆవేదన పడ్డది, అవహేళనకు గురైంది. అయినా కూడా ఆమె లక్ష్యాన్ని ఆపలేదు. ఇప్పుడు మనం ఇట్లా పోతే ఎవరైనా ఒకరు కామెంట్ చేస్తే ఎట్లా చేస్తాను కానీ కొంతమంది ఇన్ఫీరియారిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి ఎంతో పోతే చెప్తే చక్కగా కూడా. అదే ఇన్ఫీరియారిటీ లేకపోతే ఒక లక్ష్యం ఉన్న వాళ్ళు నీ గేట్ దాటి వెళ్ళిపోవాలి, 10 పావులు నాకు ఎదురు వచ్చినా మంచిదే, కానీ దాటి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సంకల్పం గట్టిపోయినప్పుడు ఫలితం కాదు, దారంతా పావులున్నా కూడా మనం వెళ్ళిపోతాం. ధైర్యమే మనం నడుపుతాం. ఆ లక్ష్యమే ఇలా సమాజం మొత్తం నడిపించాలనుకున్నది, జ్ఞానం వైపు మళ్లించాలనుకున్నది, ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలనుకున్నది. ఆ సంకల్పంతో ఎన్ని అవమానాలైనా పడ్డది. ఆ అవమానాల నుంచి ఒక చైతన్యం వచ్చింది, ఒక కథ వచ్చింది, పట్టుదల వచ్చింది. ఆమె సాధించిన తర్వాత, ఆమె మరణించిన తర్వాత 100 సంవత్సరాలు కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకున్నాం అంటే దట్ ఈస్ ద సక్సీడ్ ఆఫ్ సావిత్రిబాయి పూలే. అదే ఆమె విజయం. ఈరోజు దినాల తర్వాత మనిషి చనిపోయిన తర్వాత దినాల తర్వాత ఒక మనిషి కూడా గుర్తుపెట్టుకోలేదు. కుటుంబ సభ్యులైనా చుట్టాలైనా ఎవరైనా కూడా 100 సంవత్సరాలైనా సరే ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆమె చేసిన త్యాగం, ఆమె చేసిన పోరాటం, ఆమె అందించినటువంటి సహకారం. ఈరోజు స్త్రీ అనేది ఆమె చదువుకున్నట్టు అర్థము అపార్థం మొత్తం అన్నిటికి సంబంధించిన విషయం మీద వ్యతిరేకతగా ఉండేటువంటి పరిస్థితి సమాజం. అందులో నుంచి మహిళ అనేది
ఇంటికి మాత్రం నడిపించేది కాదు. అవసరమైతే మన ప్రయాణించే పైలట్ కూడా నడిపిస్తుంది. చూసింది కదా మీరు, పైలట్ కూడా ఆడవాళ్ళు చాలా మంది పిల్లలు సముద్ర మార్గంలో పడవ నడిపే వాళ్ళు పిల్లలు ఆడపిల్లలు. ఇవాళ 13 సంవత్సరాల పాప ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది, వరల్డ్ రికార్డ్. పూర్ణ తెలుసు కదా మీకు, ఒక అమ్మాయి కాదు.